వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈ వీడియోలో మనం లాగిన్ పేజ్ కి అండ్ రిజిస్టర్ పేజ్ కి ఫైర్ బేస్ అయితే అటాచ్ చేయబోతున్నాం. ప్రెజెంట్ అయితే మనం లాగిన్ పేజ్ లో అయితే ఉన్నాం. ఒకవేళ మనకి అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అయితే అవ్వాలి కాబట్టి మనం రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి రిజిస్టర్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఈమెయిల్ అయితే పెట్టాలి కాబట్టి ఇక్కడ మనం college@gmail.com అని చెప్దాం. అండ్ పాస్వర్డ్ కూడా పెట్టాలి కాబట్టి మనం స్టార్టింగ్ 5 డిజిట్ పాస్వర్డ్ అయితే పెడదాం. సో 1 2 3 4 అలానే 5. సో సైన్ అప్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఎర్రర్ ని చూపించింది, లైక్ ఏమని, పాస్వర్డ్ షుడ్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్. సో ఓకే మీద క్లిక్ చేసి అండ్ ఇప్పుడు మనం ఎండింగ్ లో 6 ని కూడా ఇంక్లూడ్ చేద్దాం. సో మనం 6 డిజిట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం సైన్ అప్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఏమని ఇచ్చింది, అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనం లాగిన్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అయ్యాం. అండ్ ఇప్పుడు మనం లాగిన్ కూడా అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ ని యూజ్ చేసి లాగిన్ కూడా అవ్వాలి. సో college@gmail.com. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ పాస్వర్డ్ మెన్షన్ చేయాలి కాబట్టి 1 2 3 4 5 6. సో మన పాస్వర్డ్ కూడా పెట్టేసాం. అండ్ ఇప్పుడు మనం లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఏమని ఇచ్చింది, లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి హోమ్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేసాం కదా, ఆ పర్టికులర్ ఈమెయిల్ ఫైర్ బేస్ లో కూడా చెక్ చేయాలి కాబట్టి అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ నుంచి రీఫ్రెష్ చేద్దాం. సో మనం ఇప్పుడు చూడొచ్చు మనకి college@gmail.com తో ఒక అకౌంట్ అయితే మన ఫైర్ బేస్ లోకి అయితే యాడ్ అయ్యింది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ లాగిన్ పేజ్ ని మనం ప్రీవియస్ వీడియోలో అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. VS కోడ్ లో మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి index.html అనే నేమ్ తో ఒక ఫైల్ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఫైల్ లోనే మనకి లాగిన్ పేజ్ కి సంబంధించిన కోడ్ మొత్తం ఉంది. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇంకో ఫైల్ ని క్రియేట్ చేద్దాం. దాన్ని మనం register.html అని అనుకున్నాం. అండ్ ఇప్పుడు మనం index.html ఉన్న లాగిన్ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకోవడం కోసం దీనిలోకి వచ్చి ఇక్కడ నుంచి కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం register.html దీన్ని మనం సింపుల్ గా పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మన కోడ్ ని ఇంకో సైడ్ పెట్టుకుందాం. సో మినిమైజ్ చేద్దాం. అలానే UI ని ఇంకో సైడ్ పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం index.html పేజ్ లోకి వచ్చి దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు మనకి సోషల్ అనే నేమ్ తో ఒక డివిజన్ ఉంది. అండ్ ఒకవేళ మనకి అకౌంట్ లేకపోతే సింపుల్ గా మనం లాగిన్ పేజ్ నుంచి రిజిస్టర్ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వడం కోసం ఈ పర్టికులర్ డివిజన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ మన యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేసి href ప్లేస్ లో మనం సింపుల్ గా register.html అని చెప్పాం. సో సింపుల్ గా ఇప్పుడు మనం లాగిన్ పేజ్ లో ఉండేటప్పుడు టాప్ లో చూడండి index.html అని ఉంది. అండ్ ఇప్పుడు మనం రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకి register.html అయితే చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ UI లో నేమ్స్ అయితే చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం register.html కి వచ్చేసి లాగిన్ హియర్ దగ్గర రిజిస్టర్ హియర్ కి చేంజ్ చేద్దాం. అలానే కింద మనం లాగిన్ దగ్గర సైన్ అప్ కి చేంజ్ చేద్దాం. అలానే కింద మనకి డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, ఒకవేళ మనం రిజిస్టర్ పేజ్ లో ఉంటే మన లాగిన్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఒకవేళ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పాలి ఇక్కడ. సో డోంట్ ని రిమూవ్ చేసి అలానే లొకేషన్ దగ్గర కూడా మనం లాగిన్ పేజ్ కి చెప్పాలి కాబట్టి index.html అని చెప్పాలి. అండ్ ఇక్కడ మనం రిజిస్టర్ దగ్గర లాగిన్ హియర్ అని చెప్పాలి. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనం రిజిస్టర్ పేజ్ లో అయితే ఉన్నాం. సో లాగిన్ హియర్ మీద క్లిక్ చేద్దాం. సో మనం లాగిన్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అయ్యాం. ఒకవేళ అకౌంట్ లేకపోతే రిజిస్టర్ పేజ్ కాబట్టి సో మనకి రిజిస్టర్ పేజ్ కి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఫైర్ బేస్ ని లింక్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం రిజిస్టర్ చేసి ఆ తర్వాత మనం లాగిన్ ని అటాచ్ చేద్దాం. సో సింపుల్ గా ఇప్పుడు మనం ఫైర్ బేస్ లోకి వచ్చేయాలి. అండ్ దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. సో ప్రెజెంట్ ఇప్పుడు మనం ఫైర్ బేస్ లో అయితే ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి రైట్ సైడ్ నా ఇమేజ్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి UI అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. సో సింపుల్ గా మనం దాన్ని కాలేజ్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అనే అకౌంట్ అడుగుతుంది. డిఫాల్ట్ గా ఉంచేసి క్రియేట్ ప్రాజెక్ట్ చేద్దాం. సో ఇది మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో సింపుల్ గా ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఉంది కదా, ఈ పేజ్ కి అయితే రీడైరెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనం వెబ్ లో లాగిన్ పేజ్ ని అటాచ్ చేస్తున్నాం కదా, లైక్ రిజిస్టర్ అండ్ లాగిన్ ని. ఇప్పుడు మనం వెబ్ లోకి వచ్చేయాలి. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం నేమ్ ని కూడా ఇక్కడ ఇవ్వాలి. సో దీన్ని మనం సింపుల్ గా లాగిన్ అని మెన్షన్ చేద్దాం.
సో సింపుల్ గా రిజిస్టర్ యాప్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ కోడ్ అయితే ఇచ్చింది కదా, సో దీన్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి. సో సింపుల్ గా కాపీ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేయాలి. సో విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ మనం ఇంకో పేజ్ ని క్రియేట్ చేద్దాం, లైక్ register.js. ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి. దీనిలో మనం సింపుల్ గా దీన్ని పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ కూడా చేసేసాం కదా. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ కంటిన్యూ టు కన్సోల్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ అథెంటికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు అథెంటికేషన్ లో గెట్ స్టార్టెడ్ ఉంది కాబట్టి ఈ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి సైన్ ఇన్ మెథడ్స్ అన్నిటిని చూపిస్తుంది. లైక్ మనం డిఫరెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మనం ఈమెయిల్ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం దీన్ని ఎనేబుల్ కూడా చేయాలి. సో సేవ్ చేద్దాం. సో మనకి సింపుల్ గా సేవ్ కూడా అయింది కదా. అండ్ ఇప్పుడు మనం సెట్టింగ్స్ లోకి వచ్చేద్దాం. సో సెట్టింగ్స్ లో మనం ఇప్పుడు టాప్ స్క్రోల్ చేస్తే మనకి ఆథరైజ్డ్ డొమైన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం డొమైన్ అయితే యాడ్ చేయాలి కాబట్టి దీన్ని ఒకసారి మనం మినిమైజ్ చేద్దాం. సో మినిమైజ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం కోడ్ ని పెట్టుకుందాం. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనం ఈ పర్టికులర్ మనకి ఇక్కడ అడ్రస్ ఉంది కదా, సో దీన్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి. సో కాపీ ఇట్. అండ్ దీనిలోకి వచ్చేసి యాడ్ డొమైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం దాన్ని పేస్ట్ చేద్దాం. సో HTTP ఏం అవసరం లేదు మనకి. సో వీటన్నిటిని రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. సో మనకి డొమైన్ అయితే యాడ్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా దీన్ని ఫుల్ స్క్రీన్ చేద్దాం. register.html ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి కింద మనం స్క్రిప్ట్ ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. సో స్క్రిప్ట్ ట్యాగ్ ఇప్పుడు మనం సింపుల్ గా టైప్ అయితే మెన్షన్ చేయాలి. సో మాడ్యూల్ అని అనుకోవాలి. అండ్ ఈ పక్కన మనం SRC యూజ్ చేసి సోర్స్ లో ఇప్పుడు మనం register.js అయితే ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ లో స్టార్టింగ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఈ పక్కన మనం డిఫరెన్స్ చెప్తే సరిపోద్ది. సో ఇప్పుడు మనం HTML పేజ్ కి జావా స్క్రిప్ట్ అయితే ఇంక్లూడ్ చేసాం, లైక్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం టాప్ లో ఇక్కడ ఫైర్ బేస్ యాప్ ఉంది కదా, దీన్ని అయితే చేంజ్ చేయాలి. సో ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేద్దాం. నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టా. సో పర్టికులర్ లింక్ అయితే ఇక్కడ మనం సింపుల్ గా యాడ్ చేద్దాం. సో యాప్. సో ఈ పర్టికులర్ లింక్ ఉంది కదా, దీన్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ కింద మనకి అనలిటిక్స్ ఉంది కదా, అనలిటిక్స్ అయితే మనకు అవసరం లేదు. సో రిమూవ్ చేసుకున్నా పర్లేదు, మనం అయితే ప్రస్తుతం అలా ఉంచేద్దాం. అండ్ ఇప్పుడు మనం register.html లోకి వచ్చేసి ఇక్కడ మీరు నీట్ గా చూడండి. మనకి ఇన్పుట్ లో ఐడిని క్రియేట్ చేసాం, దాన్ని ఈమెయిల్ అనుకున్నాం. అలానే పాస్వర్డ్ ఇన్పుట్ లో కూడా మనం ఐడిని క్రియేట్ చేసి పాస్వర్డ్ అని అయితే అనుకున్నాం. అండ్ కింద మనం బటన్ కూడా ఐడిని క్రియేట్ చేసి దాన్ని మనం సబ్మిట్ అని అనుకున్నాం. అండ్ ఈ పక్కన మనం టైప్ ని మెన్షన్ చేసి సబ్మిట్ అని చెప్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం వీటన్నిటిని అయితే నీట్ గా చెక్ చేసుకున్నాం. సో అన్నిటికి ఐడీస్ అయితే క్రియేట్ చేసాం కదా. అండ్ మనం జావా స్క్రిప్ట్ ని కూడా ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు మనం register.js లోకి వచ్చేసి ఇక్కడ మనం సింపుల్ గా ఈ పైన మనం కాన్స్ట్ యూజ్ చేసి ఈమెయిల్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి document.getElementById ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో ఈమెయిల్ ని టార్గెట్ చేసాం. అండ్ ఇక్కడ మనం డాట్ వాల్యూని కూడా మెన్షన్ చేయాలి. అండ్ కింద మనం మళ్ళీ కాన్స్ట్ పాస్వర్డ్ ని మెన్షన్ చేసి ఈక్వల్ టు document.getElementById ఇప్పుడు మనం ఇక్కడ డబుల్ కోట్స్ లో పాస్వర్డ్ కూడా మెన్షన్ చేసి డాట్ వాల్యూ అని చెప్పాలి. అలానే సబ్మిట్ కూడా టార్గెట్ చేయాలి కాబట్టి కాన్స్ట్ సబ్మిట్ ఈక్వల్స్ టు document.getElementById ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో సబ్మిట్ కూడా టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మినిమైజ్ చేద్దాం. సో మినిమైజ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అయితే ఇది ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఫైర్ బేస్ డాక్స్ అథెంటికేషన్ అని టైప్ చేద్దాం. సో మనకి స్టార్టింగ్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. సో ఇంకా నీట్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ప్రెజెంట్ మనం వెబ్ లోకి లాగిన్ పేజ్ ని అలానే రిజిస్టర్ పేజ్ ని అయితే అటాచ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మనకి వెబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. సో మనకి పర్టికులర్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ చేసింది కదా. అండ్ ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి క్రియేట్ యూజర్ విత్ ఈమెయిల్ పాస్వర్డ్ అని ఉంది కదా. సో సింపుల్ గా దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మినిమైజ్ చేద్దాం. సో మినిమైజ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి దీన్ని కూడా మినిమైజ్ చేసి దీని కింద ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ కూడా చేసేసాం కదా. అండ్ ఇప్పుడు మనం సబ్మిట్ అయితే క్రియేట్ చేసాం కదా. సో స్టార్టింగ్ మనం ఈమెయిల్ ని పాస్వర్డ్ ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. సో కట్ ఇట్. అండ్ ఇప్పుడు మనం దీనిపైన దాన్ని మెన్షన్ చేద్దాం. అలానే ఇప్పుడు మనం
సబ్మిట్ అయితే ఇక్కడ క్రియేట్ చేసాం కదా, సో సబ్మిట్ ఇక్కడ నుంచి కట్ చేద్దాం. సో కట్ ఇట్. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా దీని కింద దాన్ని పేస్ట్ చేసి దీని కింద ఇప్పుడు మనం సబ్మిట్ డాట్ యాడ్ ఈవెంట్ లెజెండ్ అయితే చెప్పాలి. దీనిలో మనం డబల్ కోట్స్ స్టార్టింగ్ క్లిక్ అని చెప్దాం. అండ్ దీని పక్కన ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ లో మనం ఈవెంట్ అని చెప్పాలి. సో ఈవెంట్. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ లో స్టార్టింగ్ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అయితే చేయాలి. అంటే అది మనకి వెబ్సైట్ ని రీఫ్రెష్ చేయకుండా ఆపుతుంది. సో ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. సో మనం ప్రివెంట్ డిఫాల్ట్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కోడ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. సో కట్ ఇట్. అండ్ సింపుల్ గా దీంట్లో మనం దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ మనకి క్రియేట్ యూజర్ విత్ ఈమెయిల్ పాస్వర్డ్ అని ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం యాడ్ ఈవెంట్ లెజెండ్ లో క్రియేట్ యూజర్ విత్ ఈమెయిల్ పాస్వర్డ్ అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం అథెంటికేషన్ చెప్పి ఈమెయిల్ ని పాస్వర్డ్ ద్వారా మనం అథెంటికేట్ అయితే చేస్తున్నాం. అండ్ మనం సక్సెస్ఫుల్ గా అథెంటికేట్ చేసిన తర్వాత ఈ దెన్ ఉంది కదా, దీనిలో మనం ఎలర్ట్ యూజ్ చేద్దాం. ఎలర్ట్ లో ఇప్పుడు మనం సింపుల్ గా అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ కూడా చెప్దాం. ఒకవేళ మనకి ఏమైనా ఎర్రర్ వస్తే దాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా అలర్ట్ యూజ్ చేద్దాం. అలర్ట్ లో మనం ఎర్రర్ డాట్ మెసేజ్ మనకి టాప్ లో ఏదైతే ఉందో సో ఎర్రర్ మెసేజ్ అది. సో ఎర్రర్ మెసేజ్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు మనం అకౌంట్ ని క్రియేట్ చేయడానికి సంబంధించిన కోడ్ అయితే ఇంక్లూడ్ చేసాం. సో దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని టాప్ లో మనం దీన్ని ఇంక్లూడ్ అయితే చేసాం కదా, దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని కింద దీంట్లో ఇప్పుడు మనం సింపుల్ గా పేస్ట్ చేసి యాప్ ప్లేస్ లో ఎనలిటిక్స్ అని చెప్దాం. అలానే మనకి ఇక్కడ ఫైర్ బేస్ ఆత్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా దాన్ని పేస్ట్ చేసి యాప్ దగ్గర ఇక్కడ మనం ఆత్ అని చెప్తే సరిపోద్ది. సో మనం సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేసేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం ఫుల్ స్క్రీన్ చేద్దాం. సో ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత డాక్స్ లోకి వచ్చేసి అండ్ ఇక్కడ మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం అకౌంట్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మన admin@gmail.com యూజ్ చేసి ఇక్కడ మనం 1 2 3 4 5 6 డిజిట్ పాస్వర్డ్ అయితే పెట్టాం. సో సైన్ అప్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ చూపించింది. సో ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైర్ బేస్ లోకి వెళ్ళి చెక్ చేయాలి కాబట్టి సింపుల్ గా యూజర్ లోకి వెళ్ళిపోదాం. సో యూజర్స్ లో మనకి admin@gmail.com అని కొత్త యూజర్ అయితే రిజిస్టర్ అయ్యాడు. అండ్ ఇప్పుడు మనం రిజిస్టర్డ్ పేజ్ అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం లాగిన్ పేజ్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా VS కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ VS కోడ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ register.js లో మనం రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ చేద్దాం. సో సింపుల్ గా ఇక్కడ మనం window.location.href ఈక్వల్స్ టు డబల్ కోట్స్ లో ఇప్పుడు మనం /index.html కాబట్టి మనం ఇక్కడ లాగిన్ పేజ్ అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇంకో ఫైల్ ని క్రియేట్ చేద్దాం. login.js అని అనుకుందాం దాన్ని. సో ఇప్పుడు మనం register.js లోకి వచ్చేసి ఈ కోడ్ మొత్తాన్ని సింపుల్ గా ఇక్కడ నుంచి కాపీ చేసుకొని login.js లో కూడా ఇంక్లూడ్ చేద్దాం. సో ఇంక్లూడ్ అయితే చేసేసాం కదా. అండ్ ఇప్పుడు మనం అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఉంది కదా, సో ఇక్కడ మనం లాగిన్ ఇన్ సక్సెస్ఫుల్ కి చేంజ్ చేద్దాం. సో ఇన్ని మనం క్యాపిటల్ I యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి, index.html కాకుండా మనం ఇంకో పేజ్ కి అయితే రీడైరెక్ట్ చేయాలి. సో దాన్ని మనం home.html అనుకుందాం, సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఫైల్ ని క్రియేట్ చేసి home.html అనుకుందాం. అండ్ ఇక్కడ మనం హోమ్ పేజ్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం login.js లోకి వచ్చేసి పర్టికులర్ థింగ్స్ అయితే చేసాం కదా. అండ్ ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది ఏంది, చేంజ్ చేయాల్సింది క్రియేట్ యూజర్ విత్ ఈమెయిల్ పాస్వర్డ్ ని అండ్ ఈ టాప్ లో కూడా ఉంది కదా, ఈ రెండింటిని చేంజ్ చేస్తే మనకి సరిపోద్ది. సో ఇక్కడ నుంచి మనం దీన్ని మినిమైజ్ చేద్దాం. సో మినిమైజ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఫైర్ బేస్ ఆత్ లోకి వచ్చేసి టాప్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి సైన్ ఇన్ విత్ ఈమెయిల్ పాస్వర్డ్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ నేమ్ ఉంది కదా, దీన్ని మనం కాపీ చేసుకుంటే సరిపోద్ది. సో కాపీ ఇట్. అండ్ దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేద్దాం. ఫుల్ స్క్రీన్ చేసుకొని ప్రెజెంట్ మనం లాగిన్ చేసి లో ఉన్నాం కదా, సో దీన్ని ఎక్కడ నుంచి మనం చేంజ్ చేద్దాం. సో చేంజ్ చేసేసాం. అలానే మనకి క్రియేట్ యూజర్ ఉంది కదా, సో దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం చేంజ్ చేయాలి. సో దీన్ని కూడా చేంజ్ చేసేసాం. సో ఇక్కడ మనం home.html కూడా ఇంక్లూడ్ చేసాం. సో ఇప్పుడు మనం అన్నిటిని సేవ్ చేసి దీన్ని మినిమైజ్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్ చేద్దాం. సో ఇప్పుడు మనం వెబ్సైట్ లోకి వెళ్ళిపోదాం, రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం
కొత్తది అయితే క్రియేట్ చేద్దాం. సో దీన్ని మనం rohit@gmail.com అనుకుందాం. పాస్వర్డ్ మనం 1 2 3 4 5 6 డిజిట్ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తాం. సో సైన్ అప్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి లాగిన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయింది. ఎందుకంటే మన రిజిస్టర్ పేజ్ లో లాగిన్ లింక్ అయితే పెట్టాం కాబట్టి. అండ్ ఇప్పుడు మనం రిజిస్టర్ కూడా అవ్వాలి కాబట్టి సింపుల్ గా ఇక్కడ మనం rohit@gmail.com యూజ్ చేసి పాస్వర్డ్ అయితే టైప్ చేద్దాం. సో 1 2 3 4 5 6. సో మన లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి లాగిన్ అయితే అవ్వలేదు. సో ఎందుకు అవ్వలేదో కూడా చెక్ చేద్దాం. మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ చేసిన అయితే క్రియేట్ చేసాం. కానీ దీన్ని మనం index.html కి అయితే ఇంక్లూడ్ చేయలేదు కదా. సో దాన్ని చేయాలి కాబట్టి register.html కి వచ్చేసి ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని index.html కి వెళ్ళిపోయి బాటమ్ లో దీన్ని మనం పేస్ట్ చేసి register.js దగ్గర మనం login.js అని చెప్తే సరిపోద్ది. సో ఇప్పుడు మనం మళ్ళీ మినిమైజ్ చేద్దాం. సో మినిమైజ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో rohit@gmail.com 1 2 3 4 5 6. సో లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి లాగిన్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. అండ్ ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇది మనకి ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి, home.html కి అయితే రీడైరెక్ట్ అవ్వాలి. సో మనకి home.html కి అయితే రీడైరెక్ట్ అయింది. సో మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అలానే రిజిస్టర్ పేజ్ ని ఫైర్ బేస్ అయితే ఇంక్లూడ్ చేసి క్రియేట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.